ఇప్పుడు నేల స్వభావాన్ని బట్టి నీరు తీసుకునే వినియోగం తగ్గుతుందని కొంతమంది అంటున్నారు కదా దానికి. నేల స్వభావాన్ని బట్టి నీరు తీసుకోవడం కూడా ఆధారపడి ఉంటుందండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇసుక నేలలు ఉన్నాయి. ఇసుక నేలల్లో నీరు నిలువ ఉండదు, అందుకని ఒకటే నీరు పోతుంది. అందుకని ఎక్కువ తడులు ఇవ్వాలి, ఎక్కువ నీరు పెట్టేయాలి అక్కడ. అదే గట్టి నేలలు ఉన్నాయి, బరువు నేలలు ఉన్నాయి, బంక నేలలు ఉన్నాయి, వాటిలో నీరు నిలువ ఉంటుంది. మట్టి కణాలకి బాగా పట్టుకుని ఉండి నీరు లోపల నిలువ ఉంటుంది. సో ఇలాంటి చోట ఎక్కువ తడులు ఇవ్వక్కర్లేదు. కొంచెం అక్కడ 10 తడులు ఇవ్వాలంటే ఇక్కడ 4 తడులు ఇస్తే సరిపోతుంది. ఇట్లాగా మన భూసారాన్ని, మన మట్టి, మన నేల స్వభావాన్ని బట్టి కూడా వాటర్ తడులు ఇచ్చుకోవచ్చు. నీటి తడులు కొన్ని చోట్ల ఎక్కువగాను, కొన్ని చోట్ల తక్కువగాను. అదే మధ్యస్థ భూములు ఉంటాయి. ఇప్పుడు ఇసుక నేలలో మనకి ఇదేమిటంటే సమస్య ఏంటంటే నీరంతా పోతుంది పెట్టింది వెంటనే. అదే బరువు నేలల్లో ఏంటంటే నీరు నిలవండిపోతుంది. ఒక్కొక్కసారి కొన్ని వేర్లకి దెబ్బతింటాయి. అది కూడా మంచిది కాదు. కొన్ని పంటలే తట్టుకోగలుగుతాయి, అన్నీ తట్టుకోలేవు. ఇలాంటి వాటికి మధ్యస్థ నేలల్లో ఇంకోటి ఉంటాయి. ఆ మధ్యస్థ నేలలు అంటే లోమీ సాయిల్ అంటాము. అందులో ఇసుక, బంక, మళ్ళీనేమో సిల్ట్ అంటాము. అది ఆ 3 కొంచెం కరెక్ట్ పాళ్ళల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గట్టి నేలలో బంక ఎక్కువ ఉంటుంది, అదొక సమస్య. ఇసుక నేలలో ఇసుక ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మధ్యస్థ నేలలో లోము అనుకున్నాం కదా, దీంట్లో అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇలాంటి నేలల్లో సారవంతంగా కూడా ఉంటాయి బాగా. నీటి తడులు కరెక్ట్గా పెట్టుకోవాలి, ఏ సమస్యలు లేకుండా జాగ్రత్తగా ఉంటాయి. ఈ పచ్చి రొట్టెలకు సంబంధించి వేసుకుంటే అంటే నేలలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఈ పచ్చిరొట్ట పంటలు అనేవి ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా ముఖ్యమైనవండి. ఇంతకుముందు పశువుల ఎరువు అని ఉండేది, కంపోస్ట్ అని, ఇంకా రైతులకు చాలా కోళ్ళ ఎరువులు, ఈ పెంట ఆ పెంట అన్నీ వేసేసుకుని భూమిని సారవంతం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రైతులకు అవేమీ దొరకటం లేదు. ఎందుకంటే పశు సంపద తగ్గిపోతుంది. ఆ రైతులకి చేసుకునే ఓపిక అవి చాలా కష్టపడి చేసుకోవాలి. కష్టపడి మళ్ళీ పొలంలోకి తేవాలి. పొలంలో కూడా సమానంగా దాన్ని నేలలో కలిసేటట్టు చేసుకోవాలి. ఆ ఎరువు కుప్పలుగా కూడా అలా పడేయకూడదు. సో వీటన్నిటి వలన మనకి రైతులకి వాటి మీద కొంచెం శ్రద్ధ అయితే తగ్గిపోయి దొరకకపోవడం ఒకటి, ఇంకా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ రెండిటి వలన ఇప్పుడు వాటి వాడకము పశువుల ఎరువు, సేంద్రియ ఎరువులు తగ్గిపోయింది. అలాంటి చోట్ల ఈ పచ్చి రొట్ట అనేవి చాలా మంచిదండి. అన్నిటికన్నా అన్ని సేంద్రియ ఎరువులు వాటన్నిటికన్నా పచ్చి రొట్ట అనేది చాలా మంచిది. ఎందుకంటే అది తొలకరి జల్లులతో ఈజీగా మనం విత్తనాలు వేసేస్తే సరిపోతుంది. అందులో కూడా జీలుగా, జనుము ఇట్లాంటివన్నీ, అలసంద, పెసలు అట్లాంటివి ఉంటాయి. ఇది వేసుకోవడం వలన భూమిలో ఏమవుతుంది అని అడిగారు మీరు కదా. ముందు ఏంటంటే ఇంత రొట్టె వస్తుంది, ఒక ఎకరానికి ఒక దాదాపు 15-20 టన్నుల పచ్చి రొట్టె వస్తుంది. అంత పచ్చి రొట్టె అంటే అదంతా సేంద్రియ పదార్థం కదా. మనం ఇప్పుడు ఏంటనుకున్నాం, మనకు సేంద్రియ పదార్థం లేదు, సేంద్రియ కార్బనం లేదు అనే మన సమస్యలు. ఇప్పుడు ఇంత 20 టన్నుల రొట్టె వేసినాము అంటే ఎంత సేంద్రియ పదార్థం తయారవుతుంది, దీనిలోంచి ఎంత సేంద్రియ కార్బనం మనం పోలిస్తే సేంద్రియ పదార్థం చాలా తగ్గింది అని అంటారు. అవును, సేంద్రియ పదార్థం భూమికి అందిస్తుంది. ఇంకా ఈ సేంద్రియ పదార్థము ఎక్కువగా ఉండడం వల్ల నేల గుల్లబారుతుంది. మనకు తెలుసు కదా, సేంద్రియ పదార్థం లేకపోతే గట్టిగా అయిపోతుంది నేల. సేంద్రియ పదార్థం ఉండడం వలన నేల బాగా గుల్లబారుతుంది. ఈ గుల్లబారడం వల్ల ఏమవుతుంది, మంచిగా వర్షపు నీరు బాగా ఇంకుతుంది, భౌతిక ధర్మాలు ఒకటి బాగా మెరుగుపడతాయి. ఇంకా ఈ పచ్చి రొట్టె వలన అన్ని పోషక పదార్థాలు కూడా నేలలోకి బాగా అందజేయబడతాయి. ప్రధాన పోషక పదార్థాలే కాకుండా సూక్ష్మ పోషక పదార్థాలు, అదే మనము సూటి ఎరువులు వేస్తే సూక్ష్మ పోషక పదార్థాలని అందియలేము. ఈ పచ్చి రొట్టె ఎరువుల వలన ప్రధాన పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు అన్నీ అందుతాయి. ఇంకోటి ఏంటంటే చౌడును కూడా తగ్గిస్తాయండి. ఈ పచ్చి రొట్టె ఎరువులు నేలలో ఉన్న చౌడును కూడా తగ్గిస్తాయి, నీరు ఇంకుతుంది.